సో మరి సెప్టెంబర్ 2కి పవన్ కళ్యాణ్ బర్త్డే. గబ్బర్ సింగ్ అన్న గబ్బర్ సింగ్ నాకు ఆల్రెడీ ఈరోజు 22 ఆగస్టు ఇది బుక్ మై షోలో ఓపెన్ చేస్తానన్న. టికెట్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు అన్న, దానికోసమే వెయిటింగ్ నేను. సో మరి ఈ రోజు అయితే ఒక వేరే లెవెల్లో రచ్చరచ్చ జరిగిపోయింది మొత్తం థియేటర్ల దగ్గర. సెప్టెంబర్ 2కి ఏ విధంగా అనుకుంటున్నారు? ఒకటి రీ రిలీజ్ స్టార్ట్ చేసింది అయితే మామూలుగా స్టార్టింగ్ నుంచి మిర్చి ఆ టైప్లో రిలీజ్ చేశారన్న. దాని తర్వాత రీ రిలీజ్ బాగా క్రేజ్ వచ్చింది ఏ సినిమా కంటే జల్సా కన్నా. జల్సా తర్వాత అది అయిపోయిన తర్వాత ఖుషి వచ్చింది. ఇప్పుడు ఖుషిని ఎవరో బీట్ చేయలేకపోయారు. దాని తర్వాత అలా లేదు కదన్నా, ఖుషి ఆల్ టైమ్ రికార్డ్ కదన్నా. ఇప్పుడు మళ్ళీ దాన్ని క్రాస్ చేయడానికి గబ్బర్ సింగ్ అనుకుంటున్నాం అన్న. సో మరి పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? యాటిట్యూడ్ అన్న, హీరో. ఇంకా ఎన్ని చెప్పినా ఉండవన్నా. ఓకే, అంటే డై హార్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్? డై హార్ట్ ఫ్యాన్. డైలాగ్ వేసుకో. చూడప్ప సద్దప్ప నేను సింహాన్ లాంటిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అని గొడవలు జరుగుతూ ఉన్నాయి అంట. అవునండి. మరి ఎంతవరకు నిజమో కరెక్టే అంటారా? మీ అభిప్రాయం? అంటే కొన్ని ఏమో రూమర్స్ వస్తున్నాయి అన్న, కొన్ని ఏమో నిజాలు అనుకుంటున్నారు. మరి అది ప్రజలు అర్థం చేసుకునే బట్టే ఉంటుంది అన్న. అది వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ చాలా మంది గొడవలు అవుతున్నాయి అసలు అని చాలా మంది వస్తున్నాయి. ఓకే, అవునన్నా. కాకపోతే అది ఎంతవరకు నిజం అంటారు మీరు? ఒకవేళ నిజం అయితే ఎవరిది తప్పు ఉందంటారు? నిన్నే ఆలోచన చెప్పాడు కదన్నా, ఇది నా వాళ్ళు, నా ఫ్యామిలీ ఫంక్షన్, అది నా ఫంక్షన్, నా అనుకున్న వాళ్ళకైతే నేను వెళ్తానని డైరెక్ట్ నిన్న ఆప్షన్ ఇచ్చేసాడు కదన్నా. అంటే తన ఫ్రెండ్ కోసం తను వెళ్ళాను అంటున్నాడు. కానీ ఓ పక్కన చూడాలంటే అపోజిషన్ టీం పార్టీ వాళ్ళు కూడా వీళ్ళకి ఉన్నారు కదన్నా. అలాంటి టైంలో నాకైతే కరెక్ట్ కాదనిపించింది ఇది వెళ్ళడం. అంటే బేసికలీ ఇంద్ర అనేది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అన్న, ఒక కంటెంట్ క్రియేటర్ లాంటిది అది. పైగా ఈరోజు నేను ఇంద్ర సినిమాకి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళకపోయాను. శంకర్దాద ఎంబీబీఎస్కి వెళ్ళాను నేను. ఎందుకంటే ఇప్పుడు రీ రిలీజ్లో అందరూ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ మీమ్స్ కట్ట ఫాలో అవుతున్నారు కాబట్టి నాకు ఇంద్ర మీద కొంచెం ఎంబీబీఎస్ చూడాలనిపించింది అన్న. అయితే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన చూసిన తర్వాత మనం నేర్చుకోవాలనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ చెప్తారు? డిసిప్లిన్ అన్న. డిసిప్లిన్ మెయిన్గా. డిసిప్లిన్ మెయిన్. ఇంకోటి డెడికేషన్ అన్న. ఇంకోటి స్వయం కృషి. గుంటూరు కారంలో అని చెప్తాడు కదా, మనంతా ఆల్దేళ్ళని చూసి రాదు భయ్య, స్వయం కృషి చిరంజీవి మీద అంటాడు కదా, అదనమాట. సో ఓవరాల్గా మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఓన్లీ చిరంజీవి గురించే కాదు, మొత్తం మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాట. ఎవర్ గ్రీన్ అన్న. ఎవర్ గ్రీన్.